కాకి మాటలు వినకుండా నక్కతో స్నేహం కుదుర్చుకుంది జింక. ఒకనాడు నక్క వచ్చి, మిత్రమా, ఇక్కడికి దగ్గరలో ఒక పొలం ఉన్నది. అది పక్క మనుగుపై వచ్చి జొన్న కంకులతో విరక్కాసింది. నీవు అక్కడికి పోయి రోజు తిని రావచ్చు అని ఆశపెట్టింది. జింక దాని మాటను నమ్మి రోజు పొలంకి పోయి కడుపు నిండా మేసి వస్తూ ఉండేది. తన పొలంలోని పంటను ఏ జంతువు వచ్చి తినిపోతుందని అనుమానపడ్డ రైతు ఆ జంతువు కోసం వల ఏర్పాటు చేశాడు. రోజులాగానే పొలంలోకి వచ్చిన జింక ఆ వలలో చిక్కుకుపోయింది. అప్పుడు ఆ జింక తన వెంట ఉన్నటువంటి నక్కను సహాయం చేయమని అడిగింది. అయ్యో, నాకు ఈ వలతాళ్ళను తెంపే ఓపిక లేదు అని నక్క అక్కడి నుండి వెళ్ళిపోయి సమీపంలోని కొండరాయి పక్కన దాగి తన మనసులో ఇలా అనుకుంటుంది. సాయంత్రం రైతు వస్తాడు, ఈ జింకను చూస్తాడు, అంతే, దాని చావు ఖాయం. అబ్బా, ఎన్నాళ్ళకు నా కోరిక తిరిగిపోయింది అనుకుంది. జింక తన మనసులో అనుకుంటుంది, అయ్యో, నా మిత్రుడి మాటను వెనక జిత్తులు మారి నక్కతో స్నేహం చేశానే, ఇప్పుడు ఇది నా ప్రాణాల మీదకే తెచ్చిందే అనుకుంటూ రోధించసాగింది జింక. సాయంత్రం అవుతున్న తన మిత్రుడు రాకపోయేసరికి కాకి జింక కోసం వెతకసాగింది. దానికి జొన్న చేనులో వలలో చిక్కుకున్నటువంటి తన మిత్రుడు కనిపించాడు. వెంటనే దాని దగ్గర వాలి, ఏం జరిగింది మిత్రమా అని ఆతృతతో అడిగింది కాకి. అప్పుడు జింక తనకు జరిగినదంతా కూడా దానికి చెప్పింది. దాంతో ఇది జిత్తులు మారనక్క పన్నాగమని కాకి అర్థమైంది. అప్పుడు కాకి జింకతో ఇలా అంది, మిత్రమా, నీవు ఇక్కడ చచ్చినట్లు పడి ఉండు, నేను నిన్ను పొడుచుకుని తిట్టున్నట్టుగా నటిస్తా. ఆ రైతు వచ్చి నువ్వు చచ్చావనుకొని వలను విదిలిస్తాడు. నువ్వు అప్పుడు చెంగున పారిపో, సులభంగా తప్పించుకోవచ్చు అన్నది కాకి. కావు కావుమని వినపడుతున్న కాకి అరుపులకు ఉలిక్కిపడి మేలుకొని నక్క చాటు నుండి చూసింది. అక్కడ కాకి జింకపై వాలి దాని కనుగూట్లను తింటున్నట్లుగా కనపడింది. ఓహో, జింక చచ్చిందన్నమాట అనుకుంది నక్క. ఇంతలో రైతు పొలం వైపుకు వచ్చాడు. వాడికి వలలో చిక్కుకున్న జింక చచ్చిపడి ఉన్నట్లుగా కనిపించేసరికి వలను విదిలించాడు. పూర్తిగా వలను విదిలించగానే కాకి కావు కావమని అరుస్తూ పైకి ఎగరడం మొదలెట్టింది. జింక కనుమూసి తెరిచేంతలో వాయువేగంతో పరిగెత్తడం జరిగిపోయింది. అప్పుడు రైతు కోపంతో తన చేతిలోని ఉన్నటువంటి గుణపాన్ని జింక వైపు విసిరాడు. అదే క్షణంలో ఏం జరిగిందో తెలుసుకోవడానికి యువతలకు వచ్చినటువంటి నక్కకు తగిలి లబలబలబా కొట్టుకుంటూ మరణించింది. మిత్రుడికి మోసం చేయాలనుకున్న నక్కకు తగిన శాస్తి జరిగింది. హిరణ్యకుడు ఈ కథను లఘుపతునుడికి చెప్పి, నేను జింకంతటి అమాయకుడిని కాను, నీవు ఇక్కడి నుండి వెళ్ళవచ్చును అన్నది. దాని మాటలకు బాధపడి లఘుపతునకం, మిత్రమా, నీ అనుమానం నిజం లేకపోలేదు, కానీ నీవు అనుకున్నట్లు నిన్ను చంపేదాన్ని అయితే ఇంతసేపు నీతో మాట్లాడేదాన్ని కాదు కదా. ప్రతి దాన్ని అనుమానించక నన్ను అర్థం చేసుకో. స్నేహం కోరి వచ్చిన వారిని తిరస్కరించుట న్యాయం కాదు అని అన్నది లఘుపతునకం. దాని మాటలు విని తన వైఖరిని మార్చుకున్న హిరణ్యకుడు లఘుపతునకానికి తన మిత్రుడిగా అంగీకరించింది. ఆ రెండు ఎంతో ఆనందంగా కాలం గడుపుతూ ఉండేవి. కొంతకాలం గడిచిన పిమ్మట లఘుపతునకం, హిరణ్యక, నాకు ఈ ప్రదేశంలో ఆహారం దొరకట్లేదయ్యా, చాలా కష్టంగా ఉన్నది. అందుకే నేను దండకారణ్యంకి వెళ్దాం అనుకుంటున్నా. అక్కడ నివసించు నా మిత్రుడు మందరుడు అనే కూర్మరాజు వద్దకు వెళదాము అనుకుంటున్నా. మరి నీవు కూడా నా వెంట వస్తావా, లేక ఇక్కడే ఉంటావా అని అడిగింది లఘుపతునకం. లఘుపతునక, నిన్ను విడిచి నేను ఒక్క క్షణం కూడా ఉండలేను. నీవు ఎక్కడ ఉంటే నేను కూడా అక్కడనే ఉంటా అంది హిరణ్యకం. దాని మాటలకు
ఆనందించిన లఘుపతనకం తన మిత్రుడి సమేతంగా మందరుని వద్దకు బయలుదేరి వెళ్ళింది. మందరుడు తన మిత్రుడైన లఘుపతనకుణ్ణి చూస్తూనే ఎంతో ఆనందించి దానితో పాటు హిరణ్యకుణ్ణి కూడా గౌరవించింది. అనతి కాలంలో హిరణ్యకుడు మందరునికి మంచి మిత్రుడైనాడు. అవి మూడు కలిసి రోజు కబుర్లు చెప్పుకుంటుండేవి, ఆనందంగా ఉండేవి. ఒకనాడు మందరుడు, హిరణ్యక, నీవు మనుషుల మధ్య జీవించాల్సిన వాడువు కదా, ఈ అడవికి ఎలా వచ్చావు అని అడిగింది. హిరణ్యకుడు బాధగా నిట్టూర్చి, అసలేం జరిగిందంటే అని దుఃఖంతో మాట పెగలక క్షణం ఆగాడు. మిత్రులు విస్మయంతో ఒకరినొకరు చూసుకున్నారు. రేపు హిరణ్యకుడి కథ, ఆయన పూర్వ కథ చెప్పుకుందాం.